హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మంజురామ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే కోటిలింగాల పుణ్యక్షేత్రమైన కోటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాము. ఈ ప్లేస్ వచ్చి మనకి తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్లో వెల్గటూరు మండలానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ గుడి వచ్చి వెల్గటూరు నుండి 4 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పెద్దవాగు సంగమ స్థలంలో ఉందండి. గోదావరి దక్షిణ ఒడ్డున కోటిలింగాల దేవస్థానం కొలువై ఉందండి. గ్రామానికి తూర్పున అంటే దక్షిణం నుండి ఈశాన్యం వైపు ప్రవహించే గోదావరి నదిలో కలుస్తున్న పెద్దవాగు ఈ రెండు కలిసే చోటుని మనకి మున్నేరు అంటారండి. ఎందుకు దీన్ని మున్నేరు అంటారంటే మనకి పూర్వకాలంలో ఇక్కడ మునులు స్నానం చేసేవారట, అందుకే దీనికి మున్నేరు అని పేరు వచ్చిందండి. ఇది మనకి శాతవాహనుల తొలి రాజధాని. కోటిలింగాలు అంటే చాలామంది ఇక్కడ కోటిలింగాలు ఉన్నాయి అనుకుంటారు, కానీ అది కాదండి. దీని హిస్టరీ వచ్చి ఏంటంటే శాతవాహనుల కాలంలో ఇక్కడ 110 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద కోట ఉండేదట. దానికి ఎత్తైన గోడలతో పాటు ఎత్తైన కోట బురుజులు ఉండేవట. వాటి ఈశాన్యములను ఉన్న ఒక కోట బురుజు శిథిలమైపోయి ఎత్తైన గడ్డగా మారిందంట. ఆ మారిన గడ్డ పైన గుడి కట్టి లింగాన్ని ప్రతిష్ఠించారట. ప్రతిష్ఠించిన లింగాన్ని దీని కోటిలింగం అని, అదే మన కాలంతో పాటు దానే కాలక్రమేణా కోటిలింగంగా రూపాంతరం చెందిందని అంటారు. అందులో ఉండే దేవుడే మన కోటేశ్వర స్వామిగా పిలువబడతాడండి. అక్కడ పక్కన లింగం కనిపిస్తున్నది కదండి, ఆ లింగం కూడా ఒక హిస్టరీ ఉందంట. అదేంటంటే పూర్వం మునుల కాలంలో మనకి వాళ్ళకి మామూలుగా పూజ చేయడానికి ఒక లింగం కావాలనుకున్నారంట. ఒకటి మామూలుగా స్వామివారు వాళ్ళు అనుకున్నప్పుడు అటు సైడు మనకి హనుమంతుల వారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే హనుమంతుల్ని అడిగారంట, మాకు ఒక లింగం కావాలి, మేము మామూలుగా పూజ చేసుకొని కానీ అడిగినప్పుడు నేను కాశీ వెళ్ళి లింగం తీసుకొస్తాను చెప్పారంట. అయితే ఆ లింగం తీసుకొస్తాను చెప్పి వాళ్ళు అంటే ముహూర్త టైంకి హనుమంతుల వారు తీసుకురాలంట. అందుకే వాళ్ళు ఒక లింగాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేశారంట. అట్లా ఒక హిస్టరీ మాత్రం మనకు ఉందండి. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అది అట్లా చెప్పుకోతారు కథలాగా. ఇక చెప్పాను కదండి, ఇక్కడ మామూలుగా మనకి ఇది మామూలుగా దేవుల వారు, అది మనకి కనిపిస్తున్న దేవుడు, అది మనం చెప్పాను కదా హిస్టరీ ప్రకారం, అది మనకి అక్కడ దేవుడు వెలిసిందని అంటే దేవుడు ఆడ పెట్టారంట లింగాన్ని. మనకి ఇటు పక్కన వచ్చేసేమో హనుమంతుల టెంపుల్ ఉంటుందండి. ఇటు పక్క వచ్చేసేమో మనకి గణపయ్య ఉంటారండి. ఈ గుడి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు మనకి గుడి నుంచి మనకి స్టార్టింగ్ రాగానే మనకు ఒక పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుందండి. ఆ ధ్వజస్తంభానికి అటుపక్కన కొంచెం అటుపక్క రైట్ సైడ్ నడిస్తే మనకి నవగ్రహాల మండపం కూడా ఉంటుందండి. ఇటు పక్కన మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి. అన్ని క్లోజ్లో ఉంటాయి ఎప్పుడైనా. మామూలుగా నేత అది ఓపెన్ చేయంగా అయితే ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు క్లోజ్లో ఉన్నప్పుడే నేను చూసాను దేవతని మాత్రము. ఇటు పక్క వచ్చేసి కూడా ఒక అమ్మవారి ఫోటో అమ్మవారు ఏదో ఉన్నారండి. నేను అంతగానో ఎప్పుడు గమనించలేదు. ఇటు చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు కూడా ఇవన్నీ గమనించలేదండి. మామూలుగా ఇప్పుడైతే నేను వీడియో కోసం అని అన్నీ కవర్ చేస్తూ వచ్చాను. ఇటు పక్క వెళ్తే మాత్రం మనకి అటుపక్క హనుమంతుల వారు ఉన్నారు. అటుపక్క అయితే మాత్రం మనకి చెప్పాను కదండి గణపతి ఉన్నారు. అయితే చూడండి మనకి గుడి ఎదురుగా పెద్ద ధ్వజస్తంభం ఉందండి. ఇటు పక్క చెప్పాను నవగ్రహాల టెంపుల్, నవగ్రహాల మండపం. దాని ముందరనే ఒక రావి చెట్టు ఉంటుందండి. ఆ రావి చెట్టుకి మస్తు మంది ముడుపులు కట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు మొక్కుకుంటారు. ఇక్కడ మనకి ప్రసాదాల కౌంటర్ ఉంటుందండి. అక్కడ ప్రసాదాల కౌంటర్ మనకి పులిహోర లడ్డు ఉంటుంది. దాని పక్కన ఒకటి మామూలుగా టేబుల్ లాగా కనిపిస్తుంది కదండి, అక్కడ మనకి గుడి హిస్టరీ అనేది పెట్టేశారు. నేను చెప్పాను కదా హనుమంతుల వారు, ఇక్కడ హనుమంతుల గుడి అని నేను చెప్పాను కదా కథ. ఆ కథ అనేది దేవునితో ముడిపడి ఉంది అని అంటారు. ఇక మనకైతే తెలియదు అంతగానో దాని గురించి హిస్టరీ అనేది. నేను చెప్పాను కదా మామూలుగా గుడి హిస్టరీ వచ్చేసి ఇక్కడైతే మనకి మామూలుగా పెట్టేశారు. గుడి హిస్టరీ ఏంటి అనేది మనకి ఇక్కడ మామూలుగా మొత్తం చెప్పి ఇక్కడ మొత్తం అక్కడ అతికించారు గుడి హిస్టరీ మొత్తం అనేది. మనకి ఇటు నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం గుడి మొత్తం వ్యూ చాలా బాగుంటుందండి. దీని చుట్టూ మొత్తం గోదావరి నది ఉంటుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ మాత్రము. మీరు ఎప్పుడైనా వెల్గటూరు వెళ్ళినప్పుడు కోటిలింగాల దేవుని దర్శనం చేసుకోండి. ఇది మనకి గుడి లోపలికి ఎంటర్ అవ్వడానికైనా ఎగ్జిట్ అవ్వడానికైనా అవే మెట్లు అండి. మనకి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అది 2016లో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఎప్పుడో ఉంది కానీ మనకైతే 2016లో మాత్రమే దీనికి మామూలుగా స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఈ ఊరు మొత్తాన్ని ఖాళీ చేయించారండి. ఆ ఊరు మొత్తం ఆ ఊర్లో ఉన్న ఇళ్ళన్నీ మొత్తం శిథిలం అయిపోయి ఉన్నాయండి. ఇప్పుడైతే ఊరు అనేది ఏం లేదు. కోటిలింగాల ఊరు వాళ్ళకైతే వేరే సైడ్ మొత్తం ఇచ్చేసారు, ఇల్లులో ప్లేస్ ఇచ్చారు కట్టుకోవడానికి. మామూలుగా వర్షాకాలం వస్తే ఈ ప్రాజెక్టు వల్ల నీళ్ళు అనేది అంతా మునిగిపోతుందండి. గుడి మునిగిపోతుంది అన్నారు కానీ గుడి మాత్రం ఏం మునగదండి. గుడి మెట్ల వరకు మాత్రం నీళ్ళు వస్తాయి. ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంటుందండి. చూడండి ఇక్కడ మామూలుగా వాటికి రేట్ కూడా ఇచ్చేస్తారు. మామూలుగా అడల్ట్కి ఎంత, చిల్డ్రన్స్కి ఎంత టికెట్ అనేది. నేనైతే ఎప్పుడైతే
మేమైతే బోటింగ్ ఎప్పుడు చేయలేదండి. అసలు ఒక్కసారి కూడా నేనైతే బోటింగ్ చేయలేదు. నేను ఎన్నోసార్లు వెళ్ళాను కానీ ఒక్కసారి కూడా బోటింగ్ అయితే ఎక్కలేదండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది గోదావరి పక్కన మొత్తము. ఇక్కడ మనకి మా చిన్నకైతే ఎంటికలు ఇక్కడే తీస్తామండి. మేము ఎప్పుడైనా మా చిన్న ఎంటికలు పుట్టెంటికలు ఇక్కడే తీస్తాము. గుడి మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ వండుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఉంటుందండి. మంచి ఇక్కడ వండుకొని రావచ్చు. మీకు కనుక ఇక్కడ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.